హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఇదిగోండి ఒక్కసారి మీరు చూడండి, సేమియా సగ్గుబియ్యం పాయసం మీరు అందరూ చేసుకుంటారు కదా. సేమియా సగ్గుబియ్యం పాయసం ఎప్పుడు పండగలకి అట్లకి చేసుకుంటూ ఉంటారు. పండగలు చేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు కూడా చేసుకొని మనం తింటూ ఉంటాం కదా. ఇలా చేసుకోండి, అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలి అంటే, మీరు కొంచెం సగ్గుబియ్యాన్ని ఒక పావు కప్పు వేయించి దాన్ని పాలల్లో ఉడకబెట్టండి. చూసారా, ఇప్పుడు నేను వేయించి మిల్క్ పోసి దాన్ని అయితే నేను ఉడకపెడుతున్నానండి. మిల్క్లోనే ఉడకబెడతాను. అప్పుడు చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీకు టేస్టీగా అందరూ తినే విధంగా తక్కువ టైంలో ఏ విధంగా తయారు చేసుకోవాలి సేమియా సగ్గుబియ్యం పాయసం ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూసారు కదా, అలా ఉడికిన దాంట్లో మీరు సేమియా కూడా వేసేయండి. సేమియా కూడా ఒక అరకప్పు వేయండి. చూసారా, ఈ కప్పుతో ఒక అరకప్పు సేమియా వేసేసి చక్కగా మీరు ఈ విధంగా ఉడకనివ్వండి. ఎందుకంటే బాగా ఉడకాలి. మీరు సగ్గుబియ్యం ఎలా అంటే దాంట్లో ఉన్న వైట్నెస్ పోయే వరకు, మధ్యలో వైట్ ఉంటుంది కదా, వైట్ పోయే వరకు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు సగ్గుబియ్యాన్ని అయితే ఉడకబెట్టండి. అలాగే సేమియాన్ని కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడకబెట్టండి. అదే టేస్ట్ మీకు సగ్గుబియ్యం సేమియా పాయసానికి. మరీ అట్లా పులుకులుగా ఉండకుండా బాగా ఉడకబెట్టండి. దాంట్లోకి అయితే మనం షుగర్ ఈ విధంగా, బెల్లము దాంట్లో ఈ విధంగా అయితే తీసుకుందామండి. నేనైతే ఒక 75 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. దీంట్లో నేను ఇదిగోండి మిల్క్ మేడ్ వేస్తాను కాబట్టి ఎక్కువ నాకు తీపి అయితే అక్కర్లేదు, కొంచెం సరిపోతుంది అనమాట. దీంట్లో స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మీకు ఇదిగోండి చూడండి, కొంచెం వేసుకోండి. కొంచెం అంటే చిన్న కప్పు వరకు వేసుకోండి. ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని మనకి సేమియా సగ్గుబియ్యం రెండు ఉడుకుతున్నాయి కదా, అలాగే అప్పుడు ఆ సమయంలోనే మీరైతే ఈ మిల్క్ మేడ్ అయితే వేసేసుకొని చక్కగా ఉడకనివ్వండి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. మీరైతే మాత్రం ఈసారి మీ గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కానీ మీరు కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది చూడండి, బెల్లం అయితే కరగనివ్వండి. ఇప్పుడైతే మనకి సగ్గుబియ్యము సేమియా ఇవన్నీ ఉడికిపోయినాయి. మనం దీంట్లో అయితే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తామండి. ఇప్పుడు మనం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇలాచీ కూడా కొంచెం వేసుకొని యాడ్ చేసేసుకుందాం. చక్కగా ఇలాచీ కూడా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ని మనం కట్టేసిన తర్వాత ఈ బెల్లం నీళ్ళు అయితే వేసుకుందామండి. మీకు ఈ తీపి సరిపోతుందండి, ఇంకా మీరేమి వేయక్కర్లేదు. చక్కగా ఎక్కువ తీపి ఉండదు, మీకు తీపి లేకుండా ఉండదు. చక్కగా చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. రుచి ఇక ఇక టేస్ట్ విషయానికి వస్తే నేను చెప్పకూడదండి. మీరు ఇలా చేసుకొని మీరు తినాల్సిందే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని చూసేసి మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే మాత్రం మీరైతే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. అలాగే లాస్ట్లో మీరు నెయ్యి ఈ విధంగా వేసుకోండి. మనం సేమియాని వేయించలేదండి, ఎందుకంటే అది వేయించి ప్యాక్ చేసిందనమాట, డ్రై సేమియా. ఆల్రెడీ ఇప్పుడు అలాగే వస్తున్నాయండి. మనం నెయ్యితో వేయించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా వేయించారనుకోండి, నెయ్యి వేసి మాడిపోతాయి, టేస్ట్ పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు డ్రై సేమియాని వేయించొద్దు. అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఈ విధంగా వేయించుకొని డెకరేట్ చేసుకున్నారంటే మాత్రం ఈజీగా ఒక 10 నిమిషాల్లో సేమియాని మీరు తయారు చేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. దీంట్లో అయితే నేను ఎగ్జాక్ట్లీ 1 లీటర్ మిల్క్ అయితే పోసానండి. ముందే లీటర్ మిల్క్ కాచిన పాలే ఉపయోగించారనమాట. కాచిన పాలతోనే మీరు సేమియా చేసుకోవాలి, పచ్చి పాలతో సేమియా చేసుకోండి. థ్యాంక్ యూ.